సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి ఇండిగో తరహా సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం మరో 2 కొత్త విమానయాన సంస్థలకు అనుమతి ఇచ్చింది. కేంద్రం నుంచి అనుమతులు పొందిన శంఖ్ ఎయిర్ 2026 తొలి త్రైమాసికం నాటికి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తుంది. ఇటీవల ఇండిగో సంక్షోభ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 2 కొత్త విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. అల్ హింద్, ఫ్లై ఎక్స్ప్రెస్ విమాన సంస్థలకు కేంద్రం ఎన్ఓసీ జారీ చేసింది. ఇప్పటికే అనుమతి పొందిన ఉత్తరప్రదేశ్కు చెందిన విమానయాన సంస్థ శంఖ్ ఎయిర్ త్వరలో సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది. అల్ హింద్ ఎయిర్ సంస్థను కేరళకు చెందిన అల్ హింద్ గ్రూప్ ప్రమోట్ చేస్తోంది. ఇండిగో వివాదం నేపథ్యంలో ప్రభుత్వం దేశంలో మరిన్ని విమానయాన సంస్థలను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నందున మరిన్ని విమానయాన సంస్థలు ఉండాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగానే కొత్త విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతినిచ్చింది. కేంద్రం నుంచి అనుమతులు పొందిన శంఖ్ ఎయిర్ 2026 తొలి త్రైమాసిక నాటికి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. తమ విమానాలకు ప్రస్తుతం సాంకేతిక తనిఖీలు జరుగుతున్నాయని, త్వరలోనే డెలివరీ అవుతాయని శంఖ్ సంస్థ తెలిపింది. వచ్చే 3 ఏళ్లలో విమానాల సంఖ్యను 20 నుంచి 25కు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శంఖ్ సంస్థ వెల్లడించింది. మరోవైపు అనేక ఎయిర్లైన్లు ఎన్ఓసీలను పొందిన కార్యకలాపాల దశకు చేరుకోలేదని నిపుణులు చెబుతున్నారు. అధిక ఇంధన ధరలు, మార్కెట్లో పోటీ నేపథ్యంలో చాలా మంది వెనకంజు వేసినట్లు నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2 విమానయాన సంస్థలు సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమవుతుండడం దేశీయ విమానయాన రంగానికి కీలకంగా మారనుంది. డిసెంబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా వందలాది ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇండిగో సంక్షోభం చాలా రోజుల పాటు కొనసాగింది. ఈ క్రమంలో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో తీవ్ర ఇబ్బంది పడ్డారు. అలాగే చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇదే అంశం పార్లమెంట్ను సైతం కుదిపేసింది. దీంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వివరణ ఇచ్చారు. అయితే భారత్లో గత కొన్నేళ్లలో విమానాశ్రయాలతో పాటు విమాన సర్వీసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కానీ విమానయాన సంస్థల సంఖ్య అంతగా పెరగలేదు. ప్రస్తుతం దేశంలో 9 స్కెడ్యూల్డ్ క్యారియర్స్ ఉన్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్ కలిసి దేశంలో 90% మార్కెట్ షేర్ను కలిగి ఉన్నాయి. అంటే 2 పెద్ద కంపెనీలే ఈ రంగాన్ని ఏలుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో మరిన్ని విమానయాన సంస్థలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్నేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య పెరిగింది. విమాన సర్వీసుల సంఖ్య కూడా బాగానే పెరిగింది. కానీ విమానయాన సంస్థల సంఖ్య అంతగా పెరగలేదు. ప్రస్తుతం భారత విమానయాన మార్కెట్లోని 92% వాటా కేవలం ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ల చేతిలో ఉంది. అంటే 2 పెద్ద కంపెనీలే దేశ విమానయాన రంగాన్ని ఏలుతున్నాయి. ప్రత్యేకించి దేశంలోని చిన్న పట్టణాలను అనుసంధానించే విమానయాన సర్వీసుల విభాగంలో ఇండిగో రారాజుగా వెలుగొందుతోంది. ప్రస్తుతం విమాన సర్వీసులు, విమానయాన సంస్థలు విమాన ఇంధనంపై భారీగా పన్నులు ఉన్నాయి. ఈ పన్నులను తగ్గించి విమానయాన రంగంలో సరళీకృత విధానాలను తీసుకొస్తేనే కొత్త విమానయాన సర్వీసులు మొదలయ్యే అవకాశం ఉంటుందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. వీలైనన్ని ఎక్కువ విమానయాన సంస్థలు అందుబాటులో ఉంటే ఏదైనా ఒక కంపెనీకి చెందిన విమాన సర్వీసులు అకస్మాత్తుగా రద్దయినా విమానయాన రంగంపై పెద్దగా ప్రతికూల ప్రభావం పడదని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ఒక కంపెనీకి చెందిన విమాన సర్వీసు రద్దయితే వెంటనే మరొక కంపెనీకి చెందిన విమాన సర్వీసును బుక్ చేసుకునే అవకాశం సైతం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మరో 2 కొత్త కంపెనీలకు అనుమతి ఇవ్వడంతో విమాన ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో గత కొన్నేళ్లుగా విమానాశ్రయాల సంఖ్య, విమాన సర్వీసుల సంఖ్య పెరిగింది. అయితే విమానయాన సంస్థల సంఖ్య మాత్రం పెరగలేదు. భారత విమానయాన మార్కెట్లో 92% వాటా కేవలం 2 పెద్ద కంపెనీస్ చేతుల్లోనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో వీటిలో ఏదైనా ఒక సంస్థలో సంక్షోభం నెలకొంటే మొత్తం దేశంలోని విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో కేంద్రం కొత్త విమానయాన సంస్థలకు అనుమతి ఇవ్వడం ద్వారా విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పడే అవకాశం ఉంది.